వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్ మైసమ్మ తల్లి దేవాలయంలో 11వ వార్షికోత్సవ సందర్భంగా ఈ నెల ఆగస్టు 15న వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం, తీర్థ ప్రసాదాలను స్వీకరించవలసిందిగా ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. గోల్కొండ కోటలో ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. గోల్కొండ కోటలో ఆగస్టు 15వ తేదీన జరగబోయే 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరిచందన, పోలీసులు ఉన్నతాధికారులు కోటను సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. భద్రత చర్యలలో భాగంగా డాగ్ స్క్వాడ్ తో ముమ్మార తనిఖీలు చేపట్టగా వేడుకల కోసం రిహార్సల్స్ కూడా నిర్వహించారు. చందానగర్ లోని ఖజానా జ్యువెలరీ షాప్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించడానికి ప్రయత్నించినట్లు సమాచారం. ఉదయం షాప్ తెరుస్తుండగా అఘాంతకులు ఫైట్ చేసినట్లు స్థానిక పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. దుండగులు సీసీ కెమెరాలను గన్ తో షూట్ చేయడం జరిగిందని, దాంతో సీసీ కెమెరాలు పగిలిపోయాయని షాప్ యజమానులు తెలిపారు. 2 రౌండ్లు కాల్పులు జరపడంతో మేనేజర్ కాలికి గాయమైందని అన్నారు. అనంతరం అఘాంతకులు కొంత వెండిని దొంగలించారని షాప్ మేనేజర్ తెలిపినట్లు పోలీసులు నిర్ధారించారు. శ్రీశైలం ఘాట్ రోడ్డుపై 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. దోర్నాల సమీపంలో 2 ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు, గాయాల పాలైన డ్రైవర్లను, ప్రయాణికులను దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగి 3 గంటలైనా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యిందని వాహనదారులు ఇబ్బందికి గురవుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.